సమాజంలో తిరుగుతూ అంటారు. ఎటువంటి డిస్ప్యూట్ అయినా సరే రాజీ పడదగ్గది అంటే క్రిమినల్లో కొన్ని ఉన్నాయి, కాంపౌండబుల్ అఫెన్సెస్ అని. అంటే అక్కడ విక్టిమ్, అది కంప్లైనెంట్ విక్టిమ్ అయితే కంప్లైనెంట్, లేకపోతే కంప్లైనెంట్ విక్టిమ్ కాకపోతే ఇంజ్యూర్డ్ పర్సన్, లేకపోతే నష్టపోయిన వాళ్ళు ఆ చర్య వల్ల ఎవరుంటారో వాళ్ళు కాంపౌండబుల్ అఫెన్సెస్లో రాజీ చేసుకోవచ్చు, తప్పులేదు. క్రిమినల్ కేసుల్లో కూడా దానికి కావాల్సిన టర్మ్స్ కూడా రాసుకొని ఒక అవార్డు పాస్ చేసుకున్నామంటే ఈవెన్ క్రిమినల్ కేసులో ఉండి అవార్డు టర్మ్స్ పైన డెలివర్ అయితే ఇట్ ఈస్ టు బి డీమ్డ్ యాజ్ ఏ డిక్రీ, ఎగ్జిక్యూటబుల్ డిక్రీ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే 323 అఫెన్స్ ఉంది కాంపౌండబుల్. రాముడు భీముణ్ణి కొట్టి గాయపరిచినాడు, సింపుల్ స్టేట్మెంట్. గాయము సామాన్య గాయం అంటే సింపుల్ ఇంజరీ, చేత్తో కొట్టి గాయపరిచినాడు. దీన్ని 323 ఐపీసీ అంటాం. ఇది కాంపౌండబుల్. ఈ కేసులో ఎట్లా మనం అవార్డు పాస్ చేసుకోవచ్చు అంటే టర్మ్స్ పైనే. రాముడు కొట్టిన దానికి భీముడికి ఇంత కష్టమైంది, ఇంత డాక్టర్ దగ్గర పోయినాడు, దీనికి కానీ ఇంత రొక్కం ఇస్తున్నాడు, ఈ రొక్కం సో డే లోపల ఇస్తాడు, ఇవ్వకపోతే కనుక ఈ ₹2 ఇంట్రెస్ట్తో రికవరీ చేసుకోవచ్చు. ఆ విషయాన్ని ఒప్పుకొని రాముడు ఈ కేసు రాజీపోతున్నాడు. ఎప్పటి వరకు అంటే రియలైజేషన్ వరకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇది రాసుకోవచ్చు, తప్పులేదు. అట్లా రాసుకొని మనం ఎక్కడైనా సరే ఈ కేసుల్లో జడ్జిలు కూడా ఒప్పుకోరు, ఇది ఎట్లా రాసుకుంటారు క్రిమినల్ కేసుల్లో అని. బికాస్ అవేర్నెస్ అనేది లేకపోవడం, ఈవెన్ జడ్జెస్ కూడా అవేర్నెస్ లేదు ఆ విషయంలో. రాసుకుంటే అది డీమ్డ్ డిక్రీ, ఎగ్జిక్యూటబుల్ డిక్రీ అవుతుంది. ఇప్పుడు ఎన్ఐ యాక్ట్ ప్యూర్లీ క్రిమినల్లా? ఎన్ఐ యాక్ట్ ప్యూర్లీ క్రిమినల్లే కదా. మళ్ళీ క్రిమినల్ అయినప్పుడు దాంట్లో రాసుకోవడం లేదా? మరి దీంట్లో ఎందుకు రాసుకోదు?